నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. నిస్వార్థ సేవ అనేది ఎంత గొప్ప ప్రభావాన్ని చూపుతుందో వివరించే కథ ఇది. దీని పేరు దీపపు పునాది. నిజానికి ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, మనిషిలోని దయకు, కరుణకు ఒక గొప్ప నిదర్శనం అనొచ్చు. సరే, ఇక ఏమాత్ర ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళదాం. మనందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మనిళ్లలో నానమ్మలు, బామ్మలు ఎన్నో కథలు చెబుతుంటారు కదా. అవి పైకి చాలా మామూలుగా అనిపించినా వాటిలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యాలనే ఒక గొప్ప నైతిక విలువను ఈ సాంప్రదాయ కథలు మన మనసుకి చాలా సులభంగా, నేరుగా హత్తుకునేలా చేస్తాయి. మొదటి భాగం దయగల మనసున్న సీతమ్మ. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న గ్రామం, అందులో రాళ్లతో నిండిన చీకటి దారి. ఆ దారి పక్కనే అత్యంత పేదరికంలో ఉన్న సీతమ్మ అనే ఒక బామ్మ నివసించేది. ఆమె దగ్గరున్న ఏకైక సంపదేమిటో తెలుసా? ఆమె దయగల మనసే. ఆ చీకటి దారిలో ప్రయాణించే బాటసారులు రాళ్లమీద పడిపోకుండా ఉండేందుకు ప్రతిరోజూ రాత్రి తన ఇంటి బయట ఒక చిన్న దీపాన్ని వెలిగించి పెట్టేది. చూడ్డానికిది ఒక చిన్న పనే కావచ్చు, కాని ఆమె నిస్వార్థ గుణానికిది నిజంగా ఒక గొప్ప నిదర్శనం. ఇక రెండవ భాగం ధనవంతుడి వింత ప్రశ్న. ఒకరోజు ఆ ఊరిలో ఉన్న ఒక ధనవంతుడు సీతమ్మను గమనించి ఆమె దగ్గరకు వచ్చాడు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఇద్దరి ఆలోచనా విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం. కనీసం తినడానికి తిండిలేదు, మరి ప్రతిరోజూ దీపానికి నూనె ఎలా కొంటావు, అసలు దీనివల్ల నీకొచ్చే లాభమేంటి అని ఆ ధనవంతుడు అడిగితే, సీతమ్మ ఆలోచన మాత్రం ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదు అనేదానిమీదే ఉంది. దానికి సీతమ్మ ఇచ్చిన సమాధానం అక్షరాల అద్భుతం. నాయనా, నా దీపం వెలుగు ఈ ఊరిని మార్చలేకపోవచ్చు, కాని ఈ దారిలో వెళ్లే ఒక్క మనిషైనా రాయి తగిలి పడకుండా ఉంటే అదే నాకు దక్కే పెద్ద లాభం అని బదిలిచ్చింది. అంటే నిజమైన లాభమంటే డబ్బు కాదు, ఇంకొకరికి సాయం చేయడమే అని మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా. మూడవ భాగం చీకటిలో తప్పినదారి. ఇప్పుడు ముందుకు వెళ్ళి కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. కొన్ని రోజులు గడిచాయి. ఆ ధనవంతుడి కొడుకు రాత్రిపూట గుర్రం మీద వస్తూ అనుకోకుండా దారి తప్పాడు. చుట్టూ దట్టమైన అడవి. ఒకవైపు కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి, మరోవైపు క్రూర మృగాల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాడు. సరిగ్గా ఆ భయానక సమయంలో ఎక్కడో దూరంగా సీతమ్మ వెలిగించిన దీపం మిణుకుమిణుకుమంటూ కనిపించింది. ప్రాణం లేచొచ్చినట్లయిందతనికి. ఆ వెలుగును అనుసరిస్తూ వెళ్ళి చివరికి అతను క్షేమంగా గ్రామానికి చేరుకున్నాడు. ఇక నాలుగవ భాగం నిజమైన విలువ తెలిసిన వేళ. మరుసటి రోజు ఉదయం ధనవంతుడికి అసలు విషయం తెలిసింది. ఆ దట్టమైన చీకటిలో తన కొడుకు ప్రాణాలు కాపాడింది ఆ పేద బామ్మ వెలిగించిన దీపమే అని అర్థమయ్యాక అతని ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది. వెంటనే ఎంతో కృతజ్ఞతతో సీతమ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. లాభం గురించి తను వేసిన ప్రశ్న ఎంత చిన్నదో అతనికప్పుడు అర్థమైంది. అందుకే ఆ దీపానికి జీవితాంతం సరిపోయే నూనెను తానే స్వయంగా పంపిస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. ఐదవ భాగం ఈ కథలోని నీతి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ సందేశం మన మదిలో ఎప్పటికీ నిలిచిపోవాలి. మనం చేసే ఒక చిన్న సాయం కూడా మరొకరి జీవితంలో ఊహించలేనంత పెద్ద వెలుగును నింపగలదు. ప్రతిఫలం ఆశించకుండా చేసే పనే నిజమైన దైవత్వం. ఆ నిస్వార్థ గుణమే మనిషికి అసలైన అలంకారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. నాడు సీతమ్మ తన చిన్న దీపంతో ఒక ప్రాణాన్ని కాపాడింది. మరి ఈనాటి ఈ ఆధునిక ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనం వెలిగించగలిగే చిన్న చిన్న నిస్వార్థపు దీపాలేమున్నాయి? తోటివారికి మనం చేయగలిగే ఆ చిన్న సాయమేమిటి? ఇది ప్రతి ఒక్కరూ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ విశ్లేషణ ఎన్నో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తూ మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.